హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి తలస్నానం చేయాలి అనుకుని త్వరగా పని అయితే ముగిచ్చేసుకున్న తర్వాత షాంపూలోకి అయితే వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కుంకుడుకాయలతో పోసుకునే ఓపిక లేక షాంపూలోకి వాటర్ తయారు చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను వేసినవన్నీ మీకు బెనిఫిట్స్ అయితే తెలుసు కాబట్టి ఆమ్లా ఎందుకు వేసానో చెప్తాను, వినండి. ఆమ్లా హెయిర్ గ్రోత్ అవుతుంది, బ్లాక్ అవుతుంది, హెడ్లో రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, డాండ్రఫ్ పోగొడుతుంది, చాలా మంచిగా హెయిర్ పెరిగేలా చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఆమ్లా కూడా నేను వేసుకున్నాను. అలాగే ఇచ్చింగ్ కూడా పోతుంది అనమాట, హెయిర్కి ఇచ్చింగ్ కూడా పోతుంది. ఈ సమస్యలన్నీ ఎవరెవరికైతే ఉంటాయో మీరందరూ ఇలాగా ఆమ్లా వేసుకొని వాటర్ కాచుకోండి, లేకుంటే ఆయిల్ అన్న ప్రిపేర్ చేసుకోండి, లేకుంటే కుంకుడుకాయల్లోనైనా కాచుకోండి. మంచిదనమాట ఆమ్లా వేసుకుంటే. నేను కావాలని ఆమ్లా కొనుక్కొచ్చుకొని హెయిర్కి అలాగే బ్లడ్ కోసం అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట ఆమ్లాని. నేనైతే ఇంకా ఆమ్లాతో ఆయిల్ అలాగే వేరేది తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాను. ఈ వాటర్ అయితే చూపిద్దాము చిన్న షార్ట్ కింద, మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. దీనిలో నేనైతే కుంకుడుకాయలు అయితే వేసుకోను, షాంపూతోనే పోసుకుంటాను అనమాట. అయితే ఇది మరిగించడానికి మూత అయితే పెట్టుకోవాలి, మూత లేకుండా మాత్రం మరిగించొద్దు. ఇదంతా మంచిగా మరిగి చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో ఆమ్లాని కూడా మంచిగా నలిపేసుకొని ఆ తర్వాత షాంపూ వాటర్లో కలుపుకొని తలస్నానం చేయాలన్నమాట. చెప్పాను కదా ఆమ్లా బెనిఫిట్స్ అయితే. ఆమ్లా చాలా మంచిది హెయిర్ కోసం అయితే. మనకి రీగ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది, డాండ్రఫ్ పోతుంది, అలాగే స్కాల్ఫ్ అయితే నునుపు తేలుతుంది అనమాట, మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమ్లాతో ఆయిల్ కూడా రెడీ చేసుకుంటాను, అది కూడా మీకైతే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.